Hello, students. Welcome to SB Institute. రెండవ అధ్యాయంలోనే వ్యాపార వ్యవహారాలు నమోదు చేయటం. దాంట్లో ఈ చెల్లింపు పత్రం సంస్థ ఎవరికైతే నగదు కానీ చెక్కును కానీ బ్యాంకులో జమ చేసినప్పుడు ఈ పత్రం తయారు చేయబడుతుంది. ఈ పత్రంలో ఒక భాగం బ్యాంకు ఉంచుకొని రెండవ భాగం ఎడమ చేతివైన భాగం జమ చేసిన వారికి ఇవ్వటం జరుగుతుంది. ఇది చెల్లింపులో ధృవీకరిస్తుంది. చెక్ అనేది చెక్లో రాసిన మొత్తాన్ని పేర్కొన్న వ్యక్తికి చెల్లించమని ఖాతాదారు డిపాజిటర్ బ్యాంకు చేసే ఆదేశం. చెక్కులు జారీ చేసినప్పుడు ఎవరికి జారీ చేసింది, చెల్లించిన మొత్తము, తేదీ మొదలైనవి విషయాలు చెక్ పుస్తకంలో కౌంటర్ ఫైల్లో రాయబడుతుంది. డెబిట్ నోట్. ఇది సరుకులు వాపసు చేసినప్పుడు ఖాతాదారుడు సప్లైదారుని రాతపూర్వకంగా పంపే పత్రం. దీనిలో వాపసు చేసిన సరుకు వివరాలు, విలువ, పరిణామం ఉంటాయి. ఇది సప్లైదారు ఖాతాకు డెబిట్ చేసిన మొత్తాన్ని తెలియజేస్తుంది. దీన్ని భవిష్యత్ అవసరానికే భద్రపరచబడుతుంది. క్రెడిట్ నోట్. ఇది సరుకులు వాపసు చేసినప్పుడు సప్లైదారుడు ఖాతాదారునికి పంపే వ్రాతపూర్వక పత్రంలో ఖాతాదారుని ఖాతాకు సరుకు వాపసు చేయబడుతుంది. వాపసు సంబంధించిన ఎంత మొత్తము క్రెడిట్ చేయబడిందో తెలియజేస్తుంది. దీని మొదటి పత్రం ఒరిజినల్ కాపీ ఖాతాదారునికి పంపి రెండవ పత్రం నకలు సంస్థ భద్రపరుస్తుంది. అకౌంటింగ్ సమీకరణం. అకౌంటింగ్ సమీకరణం అనేది అకౌంటింగ్ సూత్రాల్లో ద్వంద్వరూప భావన ఆధారంగా నిర్మితమైంది. అకౌంటింగ్ సమీకరణం వ్యాపారం యొక్క ఆర్థిక వనరులకు ఆ ఆర్థిక వనరులపై గల రుణ బాధ్యతల మధ్య గల సంబంధాన్ని తెలుపుతుంది. ఖాతా పుస్తకాల్లో నమోదు చేసిన ప్రతి వ్యవహారం సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులు మార్పులు తెస్తుంది. దీన్ని అకౌంటింగ్ సమీకరణ రూపంలో క్రింద వివరించటమైనది. ఆస్తులు వనరులు సంఖ్య ఉన్న బాధ్యతలు లేదా మూలధనం ఆస్తులు మైనస్ అప్పులు. అప్పులు ఆస్తులు మైనస్ మూలధనం. ఈ క్రింద ఉదాహరణ వివిధ వ్యవహారాల్లో అకౌంటింగ్ సమీకరణపై ఎలాంటి ప్రభావాన్ని కలిగించనో వివరిస్తాయి. 1. గణేష్ 50,000 రూపాయల నగదుతో వ్యాపారాన్ని ప్రారంభించాడు. దీని అకౌంటింగ్ సమీకరణలో కూర్చినప్పుడు నగదు 50,000 మూలధనం, 50,000 ప్లస్ అప్పులు 0. అప్పులు
నగదు మొత్తము 50,000, మూలధనం ప్లస్ అప్పులు, మూలధనం 50,000, అప్పులు జీరో. టోటల్ డెబిట్ సైడ్ 50,000, క్రెడిట్ సైడ్ 50,000 బ్యాలెన్స్. నెక్స్ట్ 2 ఫర్నిచరు నగదుకు కొనుగోలు 10,000 రూపాయలకు. ఇప్పుడు అకౌంటింగ్ సమీకరణ ఈ విధంగా ఉంది. నగదు 40,000, ఫర్నిచర్ ప్లస్ 10,000 మూలధనం ప్లస్ 50,000 అప్పులు. 50,000 ఈజ్ ఈక్వల్ టు మూలధనం ప్లస్ అప్పులు జీరో. ఆస్తుల్లో నగదు 40,000, ఫర్నిచర్ 10,000, మూలధనం 50,000, అప్పులు జీరో. 3 శంకర్ నుండి అరువుపై సరుకు కొనుగోళ్ళు 15,000 రూపాయలు. నగదు 50,000 మైనస్ 10,000 40,000, ఫర్నిచర్ 10,000, సరుకులు 15,000, 65,000 టోటల్ డెబిట్స్. మూలధనం ప్లస్ అప్పులు మొత్తం మూలధనం 50,000, అప్పులు శంకర్ చెల్లించవలసింది 15,000. 4 జీతాల నగదుగా చెల్లింపు రూపాయలు 5,000. ఆస్తులు నగదు 40,000, జీతాల చెల్లింపు 5,000 35,000, ఫర్నిచర్ 10,000 డెబిట్, సరుకు నిల్వ 15,000, మొత్తం 60,000 డెబిట్స్. క్రెడిట్ సైడ్ మూలధనం ప్లస్ అప్పులు మూలధనం 50,000 మైనస్ జీతాల ఖర్చు 5,000 పోతే 45,000. శంకర్ చెల్లించవలసింది 15,000, టోటల్ 60,000.